వాళ్ళు మన చేసే పద్ధతులు, మనం కొత్తగా డెవలప్ చేసే టెక్నిక్స్ ఈ ప్రపంచమంతా కూడా మనం తెలియజేస్తున్నందుకు ఒక గౌరవనీయమైన విషయం. దాని కొరకు కాంటినెంటల్ హాస్పిటల్ ఫస్ట్ క్లాస్ కార్డియక్ ల్యాబ్తో, మంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్తో, అన్ని మానిటరింగ్ సిస్టమ్స్ పెట్టి ఒక బ్రహ్మాండమైన ఎమర్జెన్సీ రూమ్ ఏర్పాటు చేసి ఏ వ్యక్తి ఎప్పుడైనా వచ్చినా కూడా 24/7 వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం థ్రాంబోలిటిక్ థెరపీ అంటాము, పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ అంటాము, హార్ట్ ల్యాబ్కు విదిన్ మినిట్స్ అండ్ అవర్స్ తీసుకెళ్ళేసి దాని తర్వాత ఒకవేళ వాళ్ళకి సర్జరీ కావాల్సి వస్తే ఇమీడియట్లీ ఆ సర్జన్ అవైలబుల్ ఉండిపోవడము. అలాగా మేము ఇక్కడ నర్సెస్, ఇక్కడ టీమ్ స్పిరిట్, వాళ్ళు కొలాబరేషన్ చేసి ప్రతి డిసీజ్, ప్రతి పేషెంట్ గురించి బాగా చర్చించి మా దగ్గర ఉన్న అద్భుతమైన టెక్నాలజీస్తో క్యాట్ స్కానే కానీ, క్యాట్ ల్యాబే కానీ, ఈవెంట్సే కానీ, కొత్త స్టెంట్సే కానీ, ఇవన్నీ కూడా సరిగా ఉపయోగించి ఇవాళ మేము ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇందాక సార్ చెప్పినట్టుగా మనము ఇండియన్స్కు చెప్పే రోజులు వెళ్ళినాయి. మనం ఇక్కడి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది అని అక్కడ డాక్టర్స్ కూడా మనం ప్రొసీజర్స్ తర్వాత కామెంట్ చేయడం జరిగింది. అగైన్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. టెక్నాలజీ వైజ్ వీఆర్ నో ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ కంట్రీ, బట్ ద ప్రొసీజర్స్ ఆర్ డన్ మచ్ అక్కడ వేరే కంట్రీస్లో జరిగిన దానికంటే 128, 138 ప్రైస్కు మన పేషెంట్స్కి ఆఫర్ చేస్తాం. అది కాకుండా అన్ని ల్యాబ్ అయినా అక్కడైనా ఇక్కడైనా సేమ్ ఉంది కనుక ఇప్పుడు నౌడేస్ పేషెంట్ గెట్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్ విత్ ఏ మచ్ లెసర్ ప్రైస్. బిఫోర్ వి గో ఆన్ టు దట్ ఫర్దర్, బేసికలీ హార్ట్ జబ్బుల చికిత్స అనేది బేసికలీ అది ఇది ఒక టీమ్ వర్క్. ఒక ఇండివిజువల్ పర్సన్ కలిసి చేసేదానికంటే అందరు కలిసి రోగికి ఏది మంచిదో డిసైడ్ చేసి, ఏది తొందరగా చేస్తే బాగుంటుందో డిసైడ్ చేసి చేస్తాం. దాన్ని హార్ట్ టీమ్ అప్రోచ్ అంటాం. మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఏంటంటే మా కొలీగ్స్ డాక్టర్ గోకుల్ రెడ్డి, డాక్టర్ హరిరామ్, డాక్టర్ సంజీవ్, డాక్టర్ మధు వెనకాల ఉన్నారు. అదే కాకుండా సమీర్ అని మా కార్డియక్ సర్జన్. అంటే మేమేమో స్టెంట్స్ చేస్తాము, సర్జన్ ఏమో మామూలుగా చెస్ట్ ఆపరేషన్ చేస్తాం. ఈ ఏ పేషెంట్కి ఏ విధానం మంచిదనేది ఇండివిజువల్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్న 10-20% కేసెస్కి స్ట్రేట్ ఫార్వర్డ్గా డిసిషన్స్ ఉన్నా చాలాసార్లు కంబైన్లీ అందరు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటే పేషెంట్ బెస్ట్ జరుగుతుంది అనేది మన కాన్సెప్ట్. దాన్ని హార్ట్ టీమ్ అప్రోచ్ అంటారు. ఇప్పుడు చాలా జబ్బులు ఏమిటంటే రెండు విధాలా చేసేటట్టుగా ఉంటాయి, స్టెంట్ కానీ ఆపరేషన్ కానీ. ఏది బెస్ట్, ఏది రోగి పరిస్థితిని బట్టి, దానికి అనుకున్న ఆపరేషన్కి సంబంధించిన రిస్క్ని బట్టి, లేదంటే ఇతరత్ర రక్త ప్రసారాన్ని టోటల్గా నార్మల్ చేస్తామా లేదా అనే దాన్ని బట్టి దీనికి ఫైనల్గా ఏది మంచిదో డిసైడ్ అవుతుంది. మన దగ్గర సెంటరే కాకుండా కొన్ని ఢిల్లీలో, ముంబైలో కూడా మంచి సెంటర్స్ వచ్చినాయి కనుక వన్ సెంటర్ విచ్ ఇస్ బెస్ట్ ఇన్ ద కంట్రీ అనుకునే దాన్ని జనరల్గా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనకు అంతకుముందు సంవత్సరం ఒక అనుకుంటే లేకుంది. ఈ సంవత్సరం మనం 9 months స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఫస్ట్ సంవత్సరంలోనే మన సర్వీసెస్ రికగ్నైజ్ చేసి, మన ఎక్స్పర్టైజ్ రికగ్నైజ్ చేసి వాళ్ళు మనల్ని 2 రకాల కేసులు, మామూలు 1 గంట ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే ఒక 700 మంది 7,000 మంది డాక్టర్లు, కార్డియాలజిస్టులు ఆల్ అక్రాస్ ద కంట్రీ, ఆల్ అక్రాస్ ద వరల్డ్ నుంచి అటెండ్ చేస్తారు. ఇండియన్స్ కూడా ఒక 300-400 మంది వెళ్ళి ఉండొచ్చు సింగపూర్కి. అదే కాకుండా వేరే దేశాలు, వివిధ దేశాల నుంచి అక్కడ వస్తారు. సో వాళ్ళందరికీ కూడా అడ్వాంటేజెస్ పర్క్యూటేనియస్ ప్రొసీజర్స్ మనం చేసి, సో ఇద్దరికి ఇమీడియట్గా చేస్తే పేషెంట్స్ బాగున్నారు. తర్వాత మధ్యాహ్నం కూడా ఇంకొక స్పెషల్ రకంగా ఆర్టరీ మొత్తం, రక్తనాళం మొత్తం పూర్తిగా బంద్ అయిపోయినప్పుడు చాలా గట్టిపడిపోతుంది. దాన్ని ఓపెన్ చేసే దానికి కూడా కొన్ని కొత్త విధానాలు వచ్చినాయి. దాన్ని CQOS అంటారు. సో ఈ మల్టీవెసల్ PCI అనేది ప్లస్ క్రానిక్ టోటల్ అక్లూషన్ అనేది ఈ 2 రకాల కేసులు మనము మిగతా సింగపూర్లో అటెండ్ చేసిన మిగతా కార్డియాలజిస్ట్ అందరికీ కూడా వివరించడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఏ విధంగా చేయాలో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇది విధంగా మనము దీనివల్ల పబ్లిక్ మెసేజ్ ఏమిటంటే బేసికల్గా మీ ద్వారా తెలియదలుచుకున్నదంటే పీపుల్ షుడ్ గో టు ప్లేసెస్ వేర్ దిస్ హార్ట్ టీమ్ అప్రోచ్. ఇదైతే కంబైన్డ్గా మనం ఏం చేయగలుగుతామో అది చేయడం కాదు, రోగికి ఏది మంచిదో అది చేయాలి, అందరు కలిసి డిసైడ్ చేసి. అదొకటి. రెండోది, ఫెసిలిటీస్ అన్నీ లేనప్పుడు సబాప్టిమల్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా వాట్ ఈస్ బెస్ట్ అది అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట రోగి వచ్చి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైనల్గా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అన్ని బాగుంటాయి.
ఇవన్నీ కాకుండా మీకు ప్రెస్ నోట్లో ఇచ్చిన మాదిరిగా ఆపరేషన్ చేసినా స్టెంటింగ్ చేసినా తర్వాత రోగి కాంప్లైంట్గా ఉండి డైట్ లైఫ్ స్టైల్ మార్చుకొని టాబ్లెట్స్ ఏవైతే యాస్పిరిన్ స్టాటిన్ వంటి మందులు ఇస్తామో అవన్నీ కూడా తీసుకొని మనం ఏదైతే థెరపీని ఆఫర్ చేస్తామో దాని రిజల్ట్స్ అన్నింటినీ కూడా లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు కూడా మీరు పబ్లిక్కి తెలియజేయాలి. ఇంకో గుడ్ ఆస్పెక్ట్ ఏంటంటే హార్ట్ జబ్బు వచ్చినంత మాత్రాన లైఫ్ అయిపోయిందని భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నారు, చాలా మంది హై పొజిషన్స్లో కూడా హార్ట్ జబ్బు తర్వాత చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉన్నారు. అంటే వాట్ ఈస్ మెసేజ్ ఈజ్ బేసికలీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా వేరే రకాల పద్ధతులు వచ్చినాయి. ఆపరేషన్ కానీ మినిమల్ ఇన్వేజివ్ స్టెంట్స్ వల్ల కానీ మళ్ళీ రోగి నార్మల్గా ఉంది మనం అన్ని ఆ కార్యక్రమాలన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని డైట్లో నియమాలు పాటిస్తూ టాబ్లెట్స్ అన్ని వేసుకోవాలి. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. పేషెంట్స్ సఫర్ అయినంత మాత్రం డిప్రెస్ అయ్యి అవసరం లేదు. అగైన్ మెనీ పీపుల్ ఆల్రెడీ నో ఇట్, వీ షుడ్ అగైన్ రీక్రియేట్ దట్ ఫ్యాక్ట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ టాబ్లెట్స్ అనే టైం చేసుకొని నియమాలు పాటించడం చాలా అవసరం. ఈ మెసేజ్ బేసికలీ కొత్త విధానాల గురించి, కాంటినెంటల్ నుంచి ఇలా చేసిన ప్రొసీజర్స్ గురించి, దాని తర్వాత రోగులు ఏ విధంగా నడుచుకోవాలి తర్వాత దాని గురించి వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఎడ్యుకేట్ పబ్లిక్ అగైన్. సో ఇదే కాకుండా బిఫోర్ దిస్ మా ఈ హార్ట్ టీమ్ కాన్సెప్ట్ దాని గురించి మేము ఫాలో చేయడం గురించి మా సర్జన్ డాక్టర్ సమీర్ దివాలా కూడా బ్రీఫ్గా చెప్తారు. కేసు రెండో కేసు శాటిలైట్ ద్వారా మనం అక్కడ చూపిస్తాం. అక్కడ ఒక 7,000 మంది అటెండ్ చేసినట్టుగా ప్రిలిమినరీ న్యూస్. ఈ పేషెంట్ ఏజ్ గ్రూప్ ఎంత సార్? ఇవాళ చేసిన పేషెంట్కి ఒక పేషెంట్ 56 సంవత్సరాలు, ఇంకొక పేషెంట్ 45 సంవత్సరాలు. అంటే యంగ్ ఉన్న వాళ్ళకి జనరల్గా వి ట్రై టు అవాయిడ్ సర్జరీ ఇమీడియట్లీ, బికాస్ మళ్ళీ సెకండ్ సర్జరీ అవసరం వస్తుంది కనుక మనం వీళ్ళంతా సర్జరీ అవాయిడ్ చేసి స్టెంట్స్తో మనం చేయగలిగితే కనుక లాంగ్ టర్మ్లో ఒకరు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ దానికి సర్జరీ రిజర్వ్ ఆప్షన్ కింద ఎట్లయినా ఉంటుంది. సర్జరీ ఇప్పుడే చేస్తే సెకండ్ టైం సర్జరీ కంటే యూ ప్రిఫర్ డూయింగ్ దిస్. ఈ రెండు స్టెంట్లలో 2 రక్తనాళాలు బ్లాక్ ఉంటే అగైన్ డిసిషన్ మధ్య రకంగా ఉంటుంది. అదే కాకుండా బ్రాంచ్లలో కూడా జబ్బు ఉంది. ఇవాళ చేసిన పేషెంట్కి ఏంటంటే ఈ 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్నా కూడా మనం సర్జరీ అవాయిడ్ చేసి ఏ విధంగా రక్త ప్రసారాన్ని మొత్తం నార్మల్ చేయొచ్చు అనేది డెమాన్స్ట్రేట్ చేస్తాం ఫస్ట్ కేసులో. అది మళ్ళీ మనం ఏది ఒక దగ్గర స్టెంట్ పెట్టగలిగితే ఒక స్టెంట్ పెట్టి వచ్చేయడం కరెక్ట్ కాదనమాట. మనం చేయగలిగితే కంప్లీట్గా అంతా రక్త ప్రసారాన్ని నార్మల్ చేయాలి, తర్వాత పేషెంట్ దాన్ని కాపాడుకోగలగాలి. అది మనం ఫస్ట్ కేసులో చూపించాలి. సెకండ్ కేసులో స్టెంట్స్ వచ్చినాయి. ఇంతకుముందు గట్టి పడిపోయినప్పుడు దానికి మనకు తొలగించేదానికి మార్గాలు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు రోడ్ అబ్లేషన్ అని, దానికి ఐవర్ ఇంట్రావెస్నల్ అల్ట్రాసౌండ్ అని, దాన్ని ఎట్లా చేస్తామని ప్రాపర్గా చెక్ చేసే విధానాలు, చేసేదానికి హెల్ప్ చేసేదానికి కొత్త విధానాలు వచ్చినాయి. కానీ ఇంతకుముందు ఏంటంటే మనకు స్పెషల్ రక్తం స్టెంట్స్ లేవు కనుక మనం ఒకటే రక్తనాళాల్లో బ్లాక్ ఉంటేనే చేద్దాం. ఎందుకంటే ఒక చోట చేసినప్పుడు ఒక 5-6% 7% వరకు స్పెషల్ స్టెంట్స్ పెట్టినా కూడా అక్కడే నారాయణంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కనుక మనకు మల్టిపుల్ వెసల్స్లో ఉంటే చేయడం కష్టం అవుతుంది, మళ్ళీ నారాయణ ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఇవన్నీ మూలాలు కూడా మనం కాన్ఫిడెంట్గా ఆవిడికి రక్త ప్రసాదాన్ని నార్మల్ చేయడానికి వీలవుతుంది. అట్లా ఈ సెకండ్ ప్రొసీజర్లోనేమో అది చూపించాం. అది క్రానిక్ టోటల్ అక్లూషన్ అంటారు. ఫస్ట్ ఏమో మల్టీ వెసల్ PCI. టైం డ్యూరేషన్ యాక్చువల్లీ మనకు టైం ముఖ్యం కాదు, బేసికలీ ఫైనల్గా రిజల్ట్ మంచిగా రావడం ముఖ్యము. కాకపోతే మనకు టైం ఇచ్చిన అవైలబిలిటీ 1 అవర్ స్లాట్స్ ఇచ్చి ఉంటుంది. దాంట్లో సెకండ్ కేసు అయితే అందులో అయింది, కానీ ఫస్ట్ కేసులో కొంచెం టైం ఎక్కువ అయితే దానికి లాస్ట్ ఫ్యూ షార్ట్స్ మళ్ళీ సెకండ్ కేసు టైంలో చూపించాం. సో ఫస్ట్ కేసు టుక్ అబౌట్ 1 minute 1 hour 10 minutes or so. Second case we did intervention అంటాం, స్టెంటింగ్. or you can call it as multivessel stenting. Second the chronic total occlusion. అంటే టోటల్ అక్లూజన్ అంటే మొత్తం బంద్ అయిపోయి ఉండడం. క్రానిక్ అంటే చాన్నాళ్ళ నుంచి ఉండడం. ఇప్పుడు ఏదైనా కెనాల్లో మట్టి పడితే ఇమీడియట్ క్లీన్ చేయడం ఈజీ, చాలా గట్టి పడిపోయినా చేయడం కష్టం. అట్లానే రోగులు ముందే రాదు, చాలా లేట్గా వచ్చినప్పుడు చాలా గట్టి పడిపోయి ఉంటే ఇంతకుముందు చేయలేకపోతుంది. ఇప్పుడు దాన్ని చేయడానికి మార్గం వచ్చింది. ఇవాళ హెల్త్ కేర్లో మనం రోగి ఆధారిత రక్షణ అంటాం, పేషెంట్ సెంట్రిక్ కేర్ ఆర్ పేషెంట్ సెంట్రిక్ మెడిసిన్. ఈ రోగి ఆధారిత రక్షణ ఉన్నప్పుడు, పేషెంట్ సెంట్రిక్ కేర్ అన్నప్పుడు డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు చెప్పినట్టు కొలాబరేట్ చెయ్యండి. ఆ రోగికి ఏ డెసిషను ఎలా తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ అందచేయాలి, అది పెద్ద హాస్పిటల్లో మంచి స్పెషలిస్ట్ ఉంటేనే ఆ డెసిషన్ తీసుకుంటారు. చాలా మటుకు హాస్పిటల్స్లో డాక్టర్స్ ఉంటారు, కానీ మన ప్రాబ్లం ఏంటి, ఇక్కడనే కాదు బయట ప్రపంచంలో కూడా
డాక్టర్స్ ఇండివిజువల్గా డెసిషన్ చేసేవారు ఇంత క్రితం. కానీ ఇప్పుడు టెక్నాలజీ మెడిసిన్ ఎంత అడ్వాన్స్గా అయిపోయిందంటే ఒక రోగి గురించి వాళ్ళు బాగా సందేశించి చర్చించి ఇది సర్జరీయా, బలూన్ యాంజియోప్లాస్టియా, స్టెంట్ పెట్టాలన్నా, లేకపోతే మెడికల్ ట్రీట్మెంటే చేయాలన్నా, ఇటువంటిది వాళ్ళు అందరూ కలిసి కూడా డెసిషన్ చేసి ఆ సరైన ట్రీట్మెంట్ అందజేయడం చాలా ముఖ్యం. సో ద మెయిన్ factor here for all of us to understand, it's not just having technology, it is using that skill set, defining what is the right care. Adi chaala mukyam. Adi ivala continental hospitals lo prati department lo prati specialist lo jarugutundi. Dani koraku chaala gauраవం istunnam. Ippudu danto paatu kuda ippudu cardiologists untaru, gastroenterologists untaru, surgeons untaru. Andariki okate నైపుణ్యత ఉండదు, అందరూ ఒకటే శక్తిగా ఉండరు. నేను చెప్పినట్టు ఇంత క్రానిక్ అక్లూజన్లో మన స్టెంట్స్ వేయడము, ఒక గంట సేపట్లో చేయడము, ఆ 3 రక్తనాళాలు ఓపెన్ చేయడము, అది అందరి తరపడి కాదు. దానికి ఏళ్ళ మీద ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు ఎన్నో కేసులు, 1000 కేసులు చేసినప్పటికీ ఆ ఎక్స్పీరియన్స్తో అటువంటి వారు బాగా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఇంత క్రితం చేసినందుకు ఈ అవకాశం కలిగించారు. అందుకు మనం ఈ సిటీలో, ఈ స్టేట్లో బాగా గౌరవించాలి అని చెప్పి. ఒక్కొక్క స్టెంట్ పెట్టించుకోవాలంటే 25 లక్షల నుంచి 30 లక్షల ఖర్చు ఉంటుంది. మనం దాన్ని 1 lakh చేస్తాం. అదే స్టెంట్స్ పరికరాల కాస్ట్ మాత్రం కంట్రీస్, క్యాట్ ల్యాబ్ మెషిన్ల కాస్ట్, స్టెంట్ కాస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నా ప్రొసీజర్ కాస్ట్ మన దగ్గర ఉన్నది. బికాజ్ ఇండియా ఇస్ లిటిల్ లెస్, కొన్ని తక్కువ కాస్ట్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా పేషెంట్స్ మంచి విషయం ఏంటంటే ఇవాళ చేసింది క్రానిక్ టోటల్ అక్లూషన్ దానికి ఒకటే స్టెంట్ కనుక పెద్ద కాస్ట్ ఉండదు. మామూలుగా 2.5 lakhs లోపల అయిపోతుంది. ఇంకా మల్టీ వెసల్ పీసీ అంటే మల్టిపుల్ చోట్ల స్పెషల్ స్టెంట్స్ వాడి చేసిన దానికి ఎన్ని స్టెంట్స్ వాడితే 6 లక్షల ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంటే రఫ్లీ పొద్దున్న చేసిన దానికి అరౌండ్ 4 lakhs వరకు ఖర్చు ఇంత లెక్క ఉంటుంది. దీంతో మనం ప్రపంచానికి అంత తెలియజేస్తున్నామంటే మన దగ్గర కూడా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి ట్రీట్మెంట్కు రావాలి, మన మెడికల్ టూరిజం ప్రమోట్ చేయాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకురావాలి. మనం కేవలం బీపీఓ ఇండస్ట్రీ మీద డిపెండ్ కాకుండా ఇవాళ ఆరోగ్య రంగంలో కూడా ఇటువంటి మనం ప్రొసీజర్స్ బయట ప్రపంచానికి రుజువు చేస్తున్నాం. ఈ ఖర్చుతో మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం కనుక మనం బాగా వాళ్ళకు ఇది చేస్తే మన ఫారిన్ ఎక్స్చేంజ్ పెరుగుతుంది, మన రెవెన్యూస్ పెరుగుతాయి, మన బిజినెస్ పెరుగుతుంది. ఒకసప్పుడు మన దగ్గర గుండె జబ్బుంటే 1960s, 70s, 80sలో మన ప్రెసిడెంటే కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరికి డబ్బున్నంత వరకు వాళ్ళంతా కూడా అమెరికాకి వెళ్ళేవారు. హ్యూస్టన్కో, టెక్సస్కో, క్లీవ్లాండ్కో వెళ్ళేవారు రెగ్యులర్గా. ఇప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు కూడా వెళ్ళరు యూజువల్. ఇవరికి వాళ్ళు మాకు ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, వెస్ట్ ఏషియా నుంచి పేషెంట్స్ మన భారతదేశానికి వస్తున్నారు. ముందుగా ఇంకా చాలామంది వస్తారు. For which our country will prosper, we learn foreign exchange and we will teach the world the best of the technologies. That's the greatness of it. But thank you for covering it and we really appreciate it. Thank you.